ఏప్రిల్ 14 నుండి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు అంతా సిద్ధమైందన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ సచివాలయంలో జరిగిన ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. అంబేద్కర్ జయంతి రోజున చట్టం యొక్క విధి విధానాలపై ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. జీవో మొదటి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. చట్టం అమలుపై సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎస్సీ ఉపవర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ అవర్తించిందన్నారు. ఇక షెడ్యూల్డ్ కులాలకు ప్రస్తుతం ఉన్న 15% రిజర్వేషన్ను హేతుబద్ధీకరించడం ఈ చట్టం లక్ష్యమన్న మంత్రి 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల నాటి డిమాండ్ను నెరవేర్చిందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. గత అనేక ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణను మద్దతుగా తీర్మానాలను ఆమోదించినప్పటికీ చట్టపరమైన మద్దతుతో ఎవరూ దాన్ని అమలు చేయలేదన్నారు మంత్రి ఉత్తమ్.